ఇప్పుడు చూస్తున్న వార్త, కానిస్టేబుల్ పై దొంగ కత్తితో దాడి, చికిత్స పొందుతూ మృతి అనే ఈ వార్తనైతే నిజామాబాద్ లో, ఇది ఎక్కడో కాదు మన నిజామాబాద్ లోని వినాయక్ నగర్ ప్రాంతంలో హస్మి కాలనీకి చెందిన ఒక దొంగ ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి యత్నం చేసిండు. మరి వివరాల్లోకి వెళ్తే, ఓ దొంగ కత్తితో దాడి చేసిన ఘటన, ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. నగరంలోని వినాయక్ నగర్ లో ఈ ఘటన జరిగింది. నగరంలోని హస్మి కాలనీకి చెందిన నేరస్తుడు దొంగతనం కేసులో అనుమానితుడిగా భావించిన సిసిఎస్ కానిస్టేబుల్ విఠల్ ప్రమోద్లు అదుపులోకి తీసుకొని బైక్ మీద శుక్రవారం సిసిఎస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సదరు అనుమానితుడు ఇద్దరు కానిస్టేబుల్ మీద కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసి పారిపోయాడు. దాంతో కానిస్టేబుల్ ప్రమోద్, విఠల్కు గాయాలు కావడంతో వారిద్దరిని హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలైతే ప్రకటించాయి. మరోవైపు పారిపోయిన నిందితుడి కోసము గాలింపు చర్యలు జరుపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆసుపత్రిలో కొన్ని దృశ్యాలు అయితే చూస్తున్నాము. కానిస్టేబుల్ ఇక్కడ ఇటువంటి దృశ్యాలు చూస్తున్నాము హాస్పిటల్లో.